ప్రభు మన మధ్య ఉంచినటువంటి ఆయన శరీరము ఆయన రక్తాన్ని తీసుకోవడానికంటే ముందుగా మనల్ని మనం పరీక్షించుకుందాం. పరీక్షించుకోవడానికి గాను పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. నూతన సంవత్సరాన్ని ఇచ్చిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి గాను 3వ అధ్యాయము 2వ వచనం. హబక్కుకు: యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచము. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము. కోపించునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొను. మరొక మాట చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30, 31, 32 లాస్ట్ 3 వచనాలు చదువుకుంటాం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనిడి. ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణమొందును? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణం నొందుటను బట్టి నేను సంతోషించువాడును కాను. కావున మీరు మనసు త్రిప్పుకొనిడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. సమయంలో ప్రభు సహాయ నిమిత్తం ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో ప్రభువా నీ ప్రజలతో చేరి నేను కూడా ఆరాధన చేయడానికి మీరు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో మీ దాసును బలపరిచి మా గమనానికి తీసుకుని వచ్చిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రములు. 84వ కీర్తన మొదటి 4 వచనాల ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు. కోరాహు కుమారులైన వారు ఎంతోనైనా కృతజ్ఞత కలిగి నాయన వారి కీర్తన రాస్తూ వచ్చారు. ప్రభువా నాయన తండ్రి, పిచ్చుకల వలె వారితో వారిని పోల్చుకున్నారు. అవును ప్రభువా, నా మట్టుకైతే నేను కూడా ప్రభువా పిచ్చుక లాంటి వాడిని, ఏమాత్రము విలువ లేని వాడిని, ఏమాత్రము శక్తి లేని వాడిని ప్రభువా. ఒకనొక పరిస్థితుల్లో ప్రభువా నేను కూడా నాయన తండ్రి భయాందోళనతో ఒంటరిగా ఉన్న సమయాల్లో ప్రభువా నీవు నన్ను ఆదరించావు, నీవు నన్ను బలపరిచావు, నీవు నాకు శక్తినిచ్చావు, నీవు నాకు బలాన్ని ఇచ్చావు. అందుని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతించి ఆరాధిస్తున్నాను ప్రభా. ఒకప్పుడైతే నాయన తండ్రి నేను లోకంలో జీవించిన వాడును, పాపంలో జీవించిన వాడును. ఇప్పుడైతే నీ బలిపీఠమునొద్ద, నీ బల్ల యొద్ద, నీ మందిరమునొద్ద నాయన ప్రభా జీవించడానికి మీరు నాకు అట్టి అవకాశాన్ని ఇచ్చారు ప్రభా. అందుని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతించి ఆరాధిస్తున్నాను. అంత మాత్రమే కాదు కానీ ఒకప్పుడు నాయన పాపానికి దాసుని ప్రభా. ఒకప్పుడు నాయన తండ్రి నాలో నాయన పాపం అనే దుర్వాసన వచ్చేది. ఆయన ప్రభా నన్ను పరిమళ వాసనగా మార్చారు. అందుని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతించి ఆరాధిస్తున్నాను. మారు మనసునిచ్చారు ప్రభా, నూతన హృదయాన్ని ఇచ్చారు ప్రభా. అందుని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. రక్షణ ఇచ్చారు ప్రభా, రక్షణ ఆనందాన్ని ఇచ్చారు. నీ సన్నిధిలో నాయన నీ ప్రజలతో చేరి నేను కూడా ఆరాధన చేయడానికి ప్రభా ఇట్టి కృపకు నన్ను పాత్రగా చేసినందుకు మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాను ప్రభా. నాయన తండ్రి అంత మాత్రమే కాదు కానీ గడిచిన సంవత్సరం అంతా నీ కృపలో కాపాడావు ప్రభా. ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో నాయన ప్రయాణాలు, ఎన్నో నాయన తండ్రి ఇరుకులు, ఇబ్బందులు అయినప్పటికీ నాయన నీ కృప నన్ను విడిచిపోలేదు ప్రభా. అందుని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతించి ఆరాధిస్తున్నాను. నా జీవితంలో ప్రభా మీరు కూడా ఇటువంటి నూతన సంవత్సరమైన దయాకిరీటాన్ని నాకు దయచేసిన విధానాన్ని బట్టి ఆయన మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ నా జీవితంలో మీరు చేసిన అనేకమైన మేళ్ళు మహోపకారాలకే ఆయన తండ్రి కృతజ్ఞతనే. ఆయన తండ్రి మీరిచ్చిన రక్షణ పాత్రను చేబూని నా ఈ కొద్ది స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తూ ప్రభా ఈ సమయంలో చదవబడిన లేఖన భాగంలోంచి మాతో మాట్లాడండి, విరిచి మాకు వడ్డించండి ప్రభువు. మా ఎదుట ఉంచబడిన మీ యొక్క శరీరము, మీ యొక్క రక్తాన్ని ఆయన పరిశుద్ధంగా తీసుకోవడానికి మమ్మల్ని మేము పరీక్షించుకొని సరిచేసుకొని ఆ తరువాతనే ప్రభా బల్లలో చేవేసినట్లు ప్రభా నాయన తండ్రి అట్టి తీర్మానంలోకి మమ్మల్ని తీసుకొని రమ్మని ప్రభా నాయన తండ్రి ఈ లేఖనాలను ప్రభా బోధించటకు ఏమాత్రము వయసు, అర్హత, జ్ఞానము, అనుభవం ఏది లేదు ప్రభా. పరిశుద్ధత లేదు నాయన తండ్రి. పరిమితం గలవాడిని ప్రభా. ఆయన ఎప్పుడు తప్పిపోయేవాడిని. అయినప్పటికీ ప్రభా ఇటు కృపకు నన్ను పాత్రగా చేసినందుకు మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ మీ ఆత్మను మా మధ్యలో ఉంచి మా హృదయాల్లో ఉంచి మాతో మాట్లాడమని మహిమా ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్.
మంచిగా ఉందమ్మా. ఏదో ఓఆర్ఎస్ అంటే తాగితే కొంచెం తాగారా? సరే, ఈ సమయంలో చదవబడిన లేఖన భాగాలు మనం పరిశీలించినట్లయితే మనకి దేవుడు నూతన సంవత్సర దయాకిరీటాన్ని ఇచ్చారు. సంవత్సరములు జరుగుచుండగా ఆయన కార్యములు నూతన పరచబడతాయని హబక్కు గ్రంథంలో చదువుకున్నాం కదా. తర్వాత మనం చదువుకున్న లేఖన భాగం ఏంటంటే యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 30 నుంచి 32 వచనాలు చూస్తూ ఉంటే ఇక్కడ చూడండి. ఇశ్రాయేలులారా, ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష వస్తుంది. మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనిడి. ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణం నొందురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడును కాను. కావున మీరు మనసు త్రిప్పుకొనిడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. చాలా క్లియర్గా ఉంది. ఇందులో అలంకార భాష ఏం లేదు కదా. అలంకార భాష అని ఉంటుంది. మొన్నే టెట్ ఎగ్జామ్ రాశా 2వ తారీఖు. దాంట్లో అదంటే ఏంటి మనకేం తెలిసి ఎప్పుడో వదిలేసి 10th క్లాసులో. అలంకార భాష ఉంటుంది. ప్రకృతి, వికృతి, భాష అంటే అక్కడ బస అని ఉంటుంది కదా, తెలుగులో ఉంటుంది. రాసిన వాళ్ళకి అర్థమవుతుంది. అవి ఎప్పుడో మానేసాం, అవి గుర్తుకు రాలే. తెలుగులోనే పోయినట్టున్నాయి నాకు మార్కులు కొన్ని. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే అలంకార భాష ఏమీ లేదు, చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ చూసినట్లయితే 31వ వచనంలో మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచిపెట్టండి, నూతన హృదయాన్ని నూతన బుద్ధి తెచ్చుకోండి అని చాలా క్లియర్గా ఉంది. ఆ తర్వాత లాస్ట్ వచనంలో మీరు మరణించడాన్ని బట్టి నేనేం సంతోషించను, నాకేమీ సంతోషంగా ఉండదు, దేవుడు చాలా చింతిస్తాడంట, చాలా బాధపడతాను. కాబట్టి మీరు ఏం చేయాలంటే మీరు మనస్సు త్రిప్పుకొనడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయం కొన్ని నిమిషాలు మనం ఓన్లీ ఆ ఒక్క పదమే తీసుకుందాం. మీరు మనసు త్రిప్పుకొనడి చాలు. ఆ ఒక్కదాని మీద కొన్ని నిమిషాలు మాట్లాడుకుందాం. మనసు తిప్పుకోవాలంట. యాక్చువల్గా మన మనసు ఎటు పడితే అటు తిరిగిపోతూ ఉంటుంది కదండి. చిన్నప్పుడు సినిమా పోస్టర్లు బండి కట్టించి రాజేషన్న మనకు తెలుసు 30 ఇయర్స్ బ్యాక్ అంటే అందరికి అదే ఏజ్ కాబట్టి 30 ఇయర్స్ బ్యాక్ సినిమా పోస్టర్లు ఏం చేసేవాళ్ళంటే ఒక బండి కతికిచ్చి చిరంజీవి సినిమా ఏవో సమ్ హీరోలో పోస్టర్లు అతికిచ్చేసి ఆ బండి వెళ్తూ ఉంటే మన అమ్మ ఇక్కడ ఉన్నా సరే మన మనసు ఎటు వెళ్ళిపోయేది, అలా వెళ్ళిపోయేది కదా. మన మనసు దాని చుట్టూ తిరుగుతూ ఉండేది. మా అమ్మ తలకాయ ఇటు తిప్పే ఇంటికి రా పని ఉందన్నా కానీ మనకు అలాగ వెళ్ళిపోయేవాళ్ళం కదా. మన మనసు అంతా అటే తిరిగిద్ది. ఒకవేళ మనం ఈరోజు ఉదయం నేనే ఉన్నాను, మటన్ తెచ్చి మా మిస్సెస్కి ఇచ్చా చేయమని, నేను బయటికి వెళ్ళిపోయా, నేను మళ్ళీ వస్తా అని, నా మనసు అంతా ఎక్కడ ఉంటుందంటే మంచి చేస్తుందా పాడు చేసిందా, ఉప్పు ఎక్కువ వేసిందా కారం వేసిందో, అసలే మంచి మటన్ అది. ఆమె కానీ పాడు చేసిందంటే మొత్తం ఖరాబ్ అయిపోద్ది. ఒకసారి భద్రాచలంలో అంతే అయింది. చాలా మంచిది తెచ్చా నేను, మా ఫ్రెండ్ ఎతికి కష్టపడి ఎవరే మంచిది ఇప్పించరా అని చెప్పి 1/2 కేజీ మటన్ తెస్తే మా అమ్మ కారం మొత్తం వేసేసింది, దాని టేస్ట్ మొత్తం పోయింది. అంటే మన మనసు అంతా ఎక్కడ ఉంటుందంటే లోకం మీద, లేదంటే మనకు కనబడే వాటి మీదే ఉంటుంది. దృశ్యమైనవే మనకి స్టిల్ కనబడుతూ ఉంటాయి కదా. అందుకని ఆదికాండంలో చూసినట్లయితే చూడండి, ఆదికాండము మనిషి యొక్క మనసు ఎలా ఉంటుందంటే ఆదికాండము 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తే, నరులు భూమి మీద దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నాం. మనసు వచ్చిన అంటే మన ఇష్టం అన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే మనిషి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే నా ఇష్టం వచ్చినట్టు చేస్తా. మీరేం చేస్తారు? పేరెంట్స్తో కూడా నేటి కాలంలో మనం కూడా అనేకసార్లు దేవుడా నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే మనసుకు నచ్చింది నేను చేస్తాను. అందుకనే చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు 1వ అధ్యాయంలో ఎలా అంటాడు చూడండి. రోమా పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి
చోటియ నొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు. చాలాసార్లు మనం అనుకుంటే అబ్బా నేను చెయ్యాలనుకోలేదన్నా, నేను ఈ బూతు మాట మాట్లాడాలనుకోలేదు, ఈ మిస్టేక్ నేను చేయాలని అనుకోలేదు, కానీ నేను చేశాను. ఎందుకు చేస్తామంటే కారణం ఏంటంట, దేవునికి మనసులో చోటీ లేదు కాబట్టి ఆటోమేటిక్గా నీ మనసులో ఎవడొస్తాడు, వాడు వచ్చి కూర్చుంటాడు. దేవుని అంటే ఉదాహరణకి చెప్పాలంటే మన ఇంట్లో కుండ ఉంది, కుండలో మొత్తం నీళ్ళతో నింపబడి ఉందనుకోండి, ఇంకేం నింపలేం, స్టిల్ నింపలేం. అలాగే మన హృదయంలో కూడా వాక్యము, దేవుడు, ఆయన మాటలు, ఆయన సన్నిధి ఎప్పుడు నింపబడి ఉన్నాయనుకోండి, వేరే దానికి చోటే ఉండదు. అంటే మనుషుల యొక్క మనసు ఇలా ఉంటుంది. అందుకనే చూడండి మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో ఎలా ఉందంట మనసు. 13వ అధ్యాయము మత్తయి సువార్త 14వ వచనం, అంటే 13, 15 కలిపే ఉన్నాయి, అదంతా వద్దు. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమునో తెలుసుకో. మనసు ఎలా ఉందంట, మనసు క్రొవ్విపోయింది, మనసు అంతా కోపోయింది. బాగా కొవ్వు పడితే కదా, చాలామంది చూడండి ఇప్పుడు బాగా కొవ్వు పట్టేసి కొవ్వుని తగ్గించుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు. అనేక రకాలైన డైట్లు వచ్చినాయి. ఒక ఆయన ఏమో నూనె తినంటాడు, ఒక ఆయన ఏమో నూనె తినొద్దు ఆకుకూరలు తినంటాడు, ఒక ఆయన అన్నం తినొద్దు ఫ్రూట్సే తినంటాడు. ఒక ఆయన పెట్టాడనమాట రీలు, అసలు నేను ఏది తినాలో నాకు కన్ఫ్యూజ్ అయిపోయి చచ్చిపోయేటట్టున్నా, నేను ఏది తినకుండా. మీరు చూస్తున్నాం కదా అన్ని డైట్లు, రకరకాల డైట్లు, వీకేఆర్ డైట్ అని ఇంకొక ఆమె వచ్చింది, ఒక ఆమె బక్కగా ఉంటుంది, ఆమె చెప్తా ఉంటుంది డైట్లు. ఆమె డైట్ తిని మొన్న ఒక ఆమె మోసపోయిందంట, నా డబ్బులు నాకు ఇవ్వాలని వెళితే కొంత ఇచ్చారట. కాబట్టి ఎందుకంటే శరీరం అంతా భయంకరమైన అన్ని తినేసి ఏమైంది, క్రొవ్వు పట్టిపోయింది. మరి మనసు ఇక్కడ దేవుడు అంటున్నాడు, వారి హృదయం ఎలా అంటే హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత మనసు అంటే మనసు దేవుని వైపు తిరగట్లా. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు జరుగుచుండగా నీ కార్యాలు చేయి ప్రభువా అని పాట పాడుతున్నాం, కానీ మనసు మాత్రం దేవుని వైపు టర్న్ అవ్వట్లా. అందుకనే మనందరం ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితిలో ఎందుకుంటున్నాం అంటే మన మనసు ఎక్కడ కూడా దేవుని వైపు టర్న్ అవ్వట్లేదు అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయం దేవుడు చెప్తున్నాడు, మీరు మనసు త్రిప్పుకోండి, అప్పుడు మీరు కంపల్సరీ ఏమవుతారు, బ్రతుకుతారు. కాబట్టి చూడండి, మనం పరిశుద్ధ గ్రంథాన్ని చూసినట్లయితే దేవుడు అంటాడు, ప్రభువా నేను ఇన్ని తప్పులు చేశాను కదా, మరి నా మనసుని నువ్వు యాక్సెప్ట్ చేస్తావా, నా మనసుని మరలా ఒకసారి రిసీవ్ చేసుకుంటావా. నేను చాలా మిస్టేక్, చాలామంది ఎందుకు రారు తెలుసా దేవుని దగ్గరికి, వాళ్ళు ఏమంటే దోషారోపణ చేసే దోషారోపణ అంటే మనసు దోషారోపణ చేస్తూ ఉంటుందంట, వాళ్ళ దగ్గరికి రాలేరు. నువ్వు ఇంత మంచోడు దేవుడా, నీ దగ్గరికి నేను రాలేను అని చెప్పి సాతాను మోసం చేసి మరలా స్టిల్ ఆ పాపంలోనే కొనసాగేటట్లు చేస్తాడంట. ఒక సేవకుడు చెప్పగా విన్నాను, అందరికీ మారిపోవాలనే ఉంటుందంట. నేను చెప్పేది ఓన్లీ మన విశ్వాసుల గురించి, బయట వాళ్ళ గురించి కాదు. విశ్వాసుల్లో కూడా మనందరం మందిరానికి వచ్చిన మనందరం విశ్వాసులందరూ క్రీస్తు బిడ్డలుగా జీవించినప్పటికీ మన మనసు యేసు వైపు, రక్షకుడి వైపు తిరగదు. దోషారోపణ చేస్తూ ఉంటుంది లోపల ప్రార్థన చేసేటప్పుడు. కానీ మనమే అనిపిస్తుంది, ఇంత పరిశుద్ధమైన దేవుడి దగ్గరికి నేను రాలేను, ఆయన నన్ను యాక్సెప్ట్ చేయడు, నన్ను వదిలే ప్రభువాన్ని, మళ్ళీ పాపంలోనే సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయంట. కానీ దేవుడు ఏమంటున్నాడు చూడండి, లేవియాకాండం 26వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, 26వ అధ్యాయము, నా మందిరము మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదు. మనం అనుకుంటాం, ప్రభువా నువ్వు అసహించుకుంటావు, నా చాలా మిస్టేక్స్ ఉన్నాయి, చాలా తప్పులు అయిపోయినాయి, ఈ దగ్గరికి నేను రాలేను, ఆ బలలో పాల్గొలేను. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, స్టిల్ ఇప్పటికీ బల్ల తీసుకోడు, భయం అయింది వాడికి. ఎందుకంటే రకరకాల లోకంలో తిరగటం వల్ల ఆ ప్రభు శరీరక్తంలో తొందరగా పాలు భాగస్తుడు కాడు వాడు.
కానీ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు ఆయన, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. దేవుని అంత మంచి మనసు కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి బల్ల యొద్దకు వచ్చేటప్పుడు దేవుని మనసు ఇంకా మనల్ని స్వీకరించడానికే, ఇంకా మనల్ని యాక్సెప్ట్ చేయడానికే దేవుడు రెడీగా ఉన్నాడంట. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయం మనం మనసు తిరుపుకోవాలి. చూడండి, మన పరిశుద్ధ గ్రంథాలు చూసినట్లయితే అనేక మంది మంచి మనస్సుతో దేవుని యొక్క బలాన్ని పొందుకున్నారు, దేవుని యొక్క స్వాస్థ్యాన్ని పొందుకున్నారు, దేవుని యొక్క ఎనర్జీని పొందుకున్నారు. చూడండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో మనకు కాలేబు గారు కనిపిస్తారు కదా. ఎలాంటి మనసు ఆయన? మంచి మనసు అంట. 14వ అధ్యాయము చదవండి. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనసుతో హేతువు చేత అతను ప్రవేశపెట్టేదను. మంచి మనస్సుతో దేవుణ్ణి అనుసరించిన కాలేబు తర్వాత మీరు చూసినట్లయితే యెహోషువ ఆయనకి హెబ్రోన్ ఇస్తాడు. హెబ్రోన్ అనే స్థలాన్ని ఇస్తాడు. అంటే దేవుడు ఉండే ప్లేస్నే కాలేబుకి వాళ్ళ బంధువులకి ఇచ్చినట్లుగా, అంటే పంపకాలు జరుగుతూ ఉంటాయి. స్థలం అంటే శ్రేష్టమైనది పొందుకున్నట్లు చూస్తున్నాం. కాబట్టి మధ్యాహ్న కాల సమయం ముందు మనం ఎలా ఉండాలంటే మనసు త్రిప్పుకోవాలి. ద్వితీయోపదేశ కాండంలో అంటారు చూడండి, మోషే చెప్తా, ద్వితీయోపదేశ కాండంలో మోషే చెప్తూ మీ మనసుని చాలా జాగ్రత్త కాపాడుకోండి. 9వ వచనం, 4-9 ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము. జాగ్రత్త పడము, మరవకుండునట్లును అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. వాటిని నేర్పి చాలు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. సాతాను అటాక్ చేసేది అనేకసార్లు అన్న చెప్పాడు కదా, మన అత్తతో, మావయ్యతో, వదినతో, మరితో. ఇది కాదండి గొడవ. మనకి గొడవ అంతా ఎవరితో వచ్చిద్దంటే సాతానుతోనే వచ్చిద్ది అనమాట. వాడే ప్రేరేపిస్తాడు. క్రీస్తు యేసు కలిగిన మనసు మీరును కలిగి ఉండు అని ఉంటుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు మనస్సు ఏంటంట? అలాంటి మనస్సు మనం కూడా కలిగి ఉంటే ఎవరితో గొడవ కాదంట. మనం అనుకుంటాంగా, నేను అందరితో సమాధానంగా ఉండాలి, అందరితో సంతోషంగా ఉండాలి, అందరితో నేను హ్యాపీగా ఉండాలి, కానీ నా వల్ల కావట్లేదు. కారణం ఏంటి? క్రీస్తు యేసు కలిగిన మనసు మనలో లేకపోవటమే. అదే మనసు చూడండి, అదే మనసు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి ఆ కింద వచనాలు చూడండి. ఆయన మనసు ఎలాంటిదంట? అనేకసార్లు చదువుకున్న అది చాలా శ్రేష్టమైన, అందరూ తీద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5, 6, 7 వచనాలు, 7, 8 వచనాలు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా తన్ను తాను, ఇదే మనసు. క్రీస్తు యేసు కలిగిన మనసు ఏంటంటే, నెంబర్ 1, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై దేవునితో సమానంగా ఉండే ప్లేస్లో నుంచి విడిచిపెట్టి వచ్చాడంట. మన గురించి ఆలోచిద్దాం. సేమ్ మనం చాలా కోటీశ్వరులం అయినప్పటికీ, ఏసీ కారు నాకున్నప్పటికీ, నేను సువార్త చేయడానికి ఒక కుగ్రామంలోకి, పల్లెటూరులోకి వెళ్ళాలి. అంతే, విడిచిపెట్టాలి. ఇలా చేస్తున్నామా చెక్ చేసుకోవాలి. చేయకపోవచ్చు. అంటే క్రీస్తు యేసుని కలిగిన మనసు మనలో ఆ పాయింట్లో ఫెయిల్ అయిపోయాం. 2వ పాయింట్. తర్వాత ఏంటంట? మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మనుషుల పోలికగా పుట్టాడంట. మనం కూడా చూడండి, చాలామంది ఒక మదర్ తెరీసాని తీసుకున్నట్లయితే ఆమె చాలా గొప్ప దేశంలో, చెకోస్లోవేకియా దేశంలో పుట్టింది. ఎక్కడో పుట్టినామా ఆమె క్రీస్తు యేసును కలిగిన మనసు ధరించుకొని మన కోల్కతా వచ్చి కోల్కతాలో అనేకమైన పరిచర్య చేసింది. కుష్ఠరోగుల మధ్య చేసిన పరిచర్య మనందరికీ తెలుసు, పుస్తకాల్లో కూడా ఉండేది. ఇప్పుడు ఆ స్టోరీ లేదనుకుంటా, టెక్స్ట్ బుక్లో కూడా ఉండేది. కాబట్టి అదనమాట, అలాంటి
స్వభావము, దాసుని స్వభావం మనం ధరించుకుంటున్నామా లేదా అనేది ఒకసారి పరీక్షించుకోవాలి. తర్వాత తను తానే రిక్తునిగా చేసుకున్నాడు అంటే మనం కూడా మనల్ని రిక్తునిగా చేసుకోవాలి, తగ్గించుకోవాలన్నమాట. ఈ తగ్గించుకునే దగ్గర మనం చాలాసార్లు 99.9% ఓడిపోయేది ఎక్కడంటే ఇక్కడే. నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి నేను సారీ చెప్పను. మేము తరచుగా స్కూల్లో చూసే ఏకైక మాట అదే, అరే సారీ చెప్పరా ఏమైందిరా అంటే, నేను మాట్లాడను సార్, నేను ఏ తప్పు చేయలేదు అంటారు. వాళ్ళని కలపడానికి మా తల ప్రాణం తోక్కొత్తది. వాళ్ళ ఫ్రెండ్సే పొద్దున్న కొట్టుకుంటారు, పొద్దున్న కొట్టుకున్న వాళ్ళని మళ్ళీ వాళ్ళని ఐక్యం చేసి స్కూల్లో, అరే మీరు ఫ్రెండ్సే గారా షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి అంటే, నేను ఇయ్యాను సార్ ఇట్లా పెడతాడు. ఆడ మనసు అంత ఇటు ఉంటుంది, మనసు అటు ఉంటుంది. మళ్ళీ వాళ్ళని నేను ఒకసారి అలాగే చేశా, అరే హక్ చేసుకోండి, మీరు హక్ చేసుకుంటారా అంటే, నేను చేసుకోండి సార్, ఇటు తిరిగి అటు తిరిగి హక్ చేసుకుంటున్నారు. వాడి మొహం ఇటు తిరిగింది, వీడి మొహం అటు తిరిగింది. బలవంతంగా కలిపేసా అనమాట. కలిపేసి అరే మీరు మంచిగా ఉండాలిరా, మంచిగా ఉంటేనే మీరు బాగా చదువుకోగలుగుతారు, అవి ఇవి చెప్తే ఓకే అని కలిసిపోతారు, మళ్ళీ ఆడుకుంటూనే ఉంటారు అనమాట. కాబట్టి తగ్గించుకునే విషయంలో మనం ఈ స్వభావాన్ని, ఈ మనసును కలిగి లేమంట. సిలువ మరణం పొందినంతగా మనం తగ్గించుకున్నామా? తర్వాత పాయింట్ చూసినట్లయితే అసలు సిలువ మరణమే కాదు, మనల్ని ఇంతవరకు కూడా ఎవరు సువార్త విషయంలో కానీ దేవుని పరంగా కానీ మనల్ని ఎవరైనా కొట్టారండి? కొట్టడం కానీ తిట్టడం కానీ ఏం చేయలేదు. మా అంటే 1-2 చోట్లే అరిచినట్టుగా తెలిసింది అంతే ఇన్ని రోజుల సువార్త ప్రయాణంలో. కాబట్టి ఇలాంటి క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనం కూడా కలిగి ఉండాలి. కాబట్టి మీరు మనసు తిప్పుకోండి, ఇలాంటి మనసు కలిగి ఉండి మీరు మనసు తిప్పుకుంటే అప్పుడు బ్రతుకుతారు అని చెప్తుండ్రు. దానిపైన ఏం చెప్పాడంటే, మీరు అక్రమ కార్యములన్నీ విడిచిపెట్టి నూతన బుద్ధి తెచ్చుకోండి. అంటే నేను క్రమంగా లేనా అన్న? మేము క్రమంగా లేమా? మేము అక్రమాలు చేసేవాళ్ళమా? మేము అన్యాయం చేసేవాళ్ళమా? వాక్యం ఎట్లా చెప్తుంది ఏంటి? ఖచ్చితంగా అక్రమానికి ఆపోజిట్ వాడు క్రమం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇంక చూసుకునే పని లేదు. ఇంకా మనకి సింపుల్ కావాలంటే మనమే ఉన్నామండి. మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం, టై లేకుండా పంపించాం. ఏమంటారు ప్రిన్సిపాల్? అరే నువ్వేంద్రా క్రమం తప్పుతున్నావు, వెళ్ళిపో టై పెట్టుకొని రా అంటారా? అంటారు. షూ లేకుండా ఇంకో రోజు పంపించాం. కంపల్సరీ ఫోన్ చేసి ఇదంతా ప్యారలల్ అండి, అంత క్రమంగా ఉండాలి. అందరి పిల్లలకి బూట్లు ఉన్నాయి, మీ పిల్లగాళ్ళకి బూట్లు లేవు, బూట్లు వేయండి, క్రమం. తర్వాత బ్యాడ్జ్ లేదు, క్రమం. తర్వాత హోంవర్క్ చేయట్లేదు, క్రమం. ఫీజు కట్టాలి, క్రమం. స్కూల్ విషయంలోనే ఇలా ఉంటే దేవుడు ఇంకెంత పర్ఫెక్ట్గా ఉంటాడు? దేవుడు ఇంకెంత ఆజ్ఞల విషయాలు ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడు? ప్రేమ విషయాలు ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడు? అనేకమైన దేవుడు ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞలను మనం ఫాలో కాలేకపోతుంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. అది ఏ చిన్నది కూడా సరే. కాబట్టి వాటిని సరి చేసుకొని ముందుకు సాగాలని చెప్పి మనకి వాక్యం బోధిస్తుంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మీరు మనసు తిరుపుకోండి అప్పుడు బ్రతుకుతారు అనేసి అన్నాడు. అంటే ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నట్టంట? అక్కడ ఇశ్రాయేలీయులందరూ చనిపోయిన స్థితిలో ఉన్నట్టు. ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్న ఇశ్రాయేలుకి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ప్రామిస్ చేస్తున్నాడు, మరొక అవకాశాన్ని ఇస్తున్నారు. మీరు మనసు తిప్పుకోండి అప్పుడు మీరు బ్రతుకుతారు. అయితే మరి మనసు తిప్పుకోవడం అంటే ఏంటి? అది నేను చెప్పాలనుకున్న నా తలంపు ఏంటంటే, మనసు తిప్పుకోవడం అంటే ఏంటి? 4 తలంపులు చూద్దాం. మనసు తిప్పుకోవడం అంటే ఏంటి, అప్పుడు మనం ఎలా బ్రతుకుతాం అనే అంశాలు ధ్యానం చేద్దాం. కొన్ని నిమిషాలు, కేవలం ఒక 30 నిమిషాలు రండి. మొదటగా ఈ మనసు తిప్పుకోవడం అంటే ఏంటంటే, హోషియా గ్రంథం, హోషియా 6వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుదాం. చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయను. 2 దినములైన తరువాత ఆయన మనల్ని బ్రతికించును, సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి, ఆయనను అనుసరించుదము. ఉదయము తప్పక వచ్చు రీతిన ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టు తొలకరి వర్షమును కడవరి వర్షం వలె. చాలు. ఈ పారాగ్రాఫ్ను మనం చాలాసార్లు చదువుకున్నాం. చూసినట్లయితే మొదటి మాట
మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. మనసు త్రిప్పుకోవడం అంటే నెంబర్ 1 ఏంటంటే దేవుని యొద్దకు మరలడం. ఫస్ట్ తలంపు. మనసు తిప్పుకోవడం అంటే దేవుని యొద్దకు తిరగడం. ఇప్పుడు చెప్పాను కదా, ఫాస్ట్ వస్తే ఇలా తిరిగిపోతాం మనం. ఎప్పుడైనా చికెన్ బిర్యానీ వండుతూ ఉంటే మంచి వాసన వస్తుంది ఒక్కొక్కసారి. నేను సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంటుంది. వాడు 4:30కే చేస్తూ ఉంటాడు అవన్నీ తాలింపులు వేసి. మంచి వాసన వచ్చిద్ది, మనసంతటి తిరిగిద్ది. అబ్బా వద్దులే, ఆ టైంలో తినలేము అవన్నీ బిర్యానీ. అంటే నా తలంపు ఏంటంటే దేవుని యొద్దకు మరలడమే మనసు త్రిప్పుకోవటం. మనం చాలాసార్లు దేవుని యొద్ద ఉన్నాం అనుకున్నాం, కానీ దేవుని యొద్దకు తిరిగి ఉండం. మన మనసంతా లోకం వైపు తిరిగి ఉంటుంది, లోకాశల వైపు తిరిగి ఉంటుంది, పాపం వైపు తిరిగి ఉంటుంది, సాతాను వైపు తిరిగి ఉంటుంది. కానీ మనకు తెలియదు. ఎందుకు తెలియదు? దేవుని మనసు మనలో లేదు కాబట్టి. చాలా సింపుల్. పరిశుద్ధాత్మ తానే ఆయన కానీ మనలో ఉంటే ప్రతిసారి నడిపిస్తాడు. తెలుసా అండి? ప్రతిసారి నడిపిస్తాడు. ఎవ్రీ సెకండ్ నడిపిస్తాడు. ఉదాహరణకి నేను డిఓ ఆఫీస్కి వెళ్ళే పని పడ్డది. యాక్చువల్గా నేను ఎక్కడ దిగుతానంటే ప్రార్థన చేసుకునే ఎక్కా. ఎక్కడ దిగుతా అంటే మన ఇల్లందు క్రాస్ రోడ్ వస్త్ర షాపింగ్ మాల్ ఉందిగా, జేసీ మాల్, అక్కడ దిగుతా. అక్కడ దిగి ఆటో ఎక్కుతా. కానీ రోటరీ నగర్ రాగానే నాకు అనిపిస్తుంది, నువ్వు ఇక్కడే దిగు. ఎక్కడ? మమతా రోడ్ వైపు వెళ్ళిపోవచ్చుగా, దగ్గర ఇక్కడే దిగొచ్చుగా అనిపించింది. నేను అనుకున్నా, ప్రభు ఆటోలు దొరకవు అక్కడ. నువ్వు అంతే అంటావులే, కానీ అక్కడైతే ఎక్కువ ఆటోలు ఉంటాయి, ఇక్కడ ఆటోలు ఉండవు. నేను మనసులో అనుకుంటున్నా, నువ్వు దిగు అన్నాడంటే నాకు తలంపు లోపల, ఎవరో చెప్పడం కాదు. సరే ఇంకెందుకని అప్పుడు దిగిపోయా. అప్పటిదాకా కూర్చునే ఉన్నా. టక్మని మమతా రోడ్ అనగానే నేను దిగా. ఒక ఆయన అప్పుడే అట్లా వచ్చాడు. ఆటో రెడీగా ఉంది, వస్తారా అంటే వస్తా అన్న. టకటక ఎక్కాను, వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి మళ్ళీ వెంటనే డిఓ ఆఫీస్కి వెళ్ళాను. నాకు టైం సరిపోయింది అనమాట. అంటే ప్రతి చిన్న సందర్భంలో కూడా దేవుడు ఏం చేస్తాడు? మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రతి ఆస్పెక్ట్లో కూడా మనతో ఎప్పుడు ఆయన మనలో ఉంటేనే. ఇంట్లో కరెంట్ ఉంటేనే కదా ఫ్యాన్ తిరిగేది. ఇంట్లో కరెంట్ ఉంటేనే లైట్ వెలిగిద్ది. ఇంట్లో కరెంట్ ఉంటేనే మోటార్ వేసుకుంటాం, నీళ్ళు వస్తాయి, స్నానం చేయొచ్చు. ఇంట్లో కరెంట్ ఉంటేనే ఏసీ, ఇంట్లో కరెంట్ ఉంటేనే కంప్యూటర్, మీరు ఏదైనా చూసుకోండి, మిక్సీ. కరెంటు లేకుండా మీ ఇల్లే గడవదు. మన దైనందిన జీవితం గందరగోళం అయిపోద్ది. ఒక రోజంతా కరెంటు పోతే ఏమైద్ది? లాస్ట్ ఇయర్ అయింది కదా మన వరదలు, అప్పుడు లాస్ట్ ఇయర్ గందరగోళం అయ్యి అన్న వాళ్ళ ఇంటికి వెళ్దామా, స్నానానికి మా ఇంటికి వెళ్దామా. ఒక రోజంతా లేదు మనకి, మునిగిపోయింది కదా ట్రాన్స్ఫారం. అక్కడ ఫ్లడ్స్ వచ్చినాయి, ట్రాన్స్ఫారం మునిగిపోయింది. కరెంట్ శ్రీనివాస్ నగర్ అంతా కరెంట్ లేదు. కరెంట్ లేకపోతే మోటార్లు లేవు. అందరూ ఏమో బకెట్లో నీళ్ళు పట్టేసుకున్నారు. మేమేమో వాష్రూమ్స్ వరకు 2 బకెట్లు అక్కడ పెట్టుకున్నాం. స్నానం తర్వాత సంగతి, ముందైతే వాష్రూమ్కి పోవాలి కదా అని దాచిపెట్టుకున్నాం. ఎగ్జాక్ట్లీ. పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేనప్పుడు అసలు దేవుని సంగతులు బోధపడవు, దేవుని మాటలు అర్థం కావు, దేవుని మనసు తెలియదు, దేవుని నడిపింపు రాదండి. మనం ఎన్ని సంవత్సరాలుగైనా ఉండండి, అది పర్ఫెక్ట్ నేను చెప్పగలను. ఎందుకంటే పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నాను చిన్నప్పుడే. పరిశుద్ధాత్మ నుంచి మళ్ళీ తర్వాత తప్పిపోయాను కూడా నేను. అంటే రెండూ తెలుసు నాకు, అందరికీ తెలుసు. అదేం పెద్ద ఏం కాదు, అందరికీ తెలుస్తుంది. మీరు 3 రోజులు ఉపవాసం ఉండండి, దేవుడు మీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. దేవుడు మాట్లాడితే ఇట్లా ఉంటుందా? ప్రతి చిన్నదానికి కేర్ తీసుకుంటాడా? ప్రతి చిన్నదానికి కూడా దేవుడు మాట్లాడటం మొదలు పెడతారు. కాబట్టి ఇక్కడ మొదటి తలంపు ఏంటంటే దేవుని యొద్దకు మరలాలి. మనం ఎందుకు మరలాలంటే చూడండి, మత్తయి సువార్తలో మనం చాలా ప్రయాసలు భారాలు కలిగి ఉంటాం కదా, అందుకే నా యొద్దకు రండి అంటాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. చాలు. ఎందుకు దేవుని యొద్దకు మరలాలి? నాకు విశ్రాంతి లేదు, నాకు నెమ్మది లేదు, నాకు సుఖం లేదు, నా కళ్ళల్లో ఎప్పుడు కన్నీళ్ళు వస్తున్నాయి. దేవుని యొద్దకు మరలండి. ఇప్పుడైనా సరే దేవుని యొద్దకు తిరగండి. ఆయన అంటున్నాడు, నేను మీకు విశ్రాంతినిచ్చే శక్తిమంతుడైన, నెమ్మదినిస్తాడు. అది మామూలు నెమ్మది కాదు. ఏమంటాడు? నేను ఇచ్చు శాంతి, లోకం ఇచ్చినట్టు కాదు. యోహాను సువార్తలో ఉంటుంది, లోకం ఇచ్చినట్టు కాదు, అది పూర్ణ శాంతి అంటాడు ఒక దగ్గర. కాబట్టి దేవుని యొద్దకు మరలాలి. ఇంకా దేవుడు అంటున్నాడు యెషయా గ్రంథం 65వ అధ్యాయం 1-2 వచనాల్లో,
మనం లోబడకపోయినా సరే ఆయన దినమెల్లా చేతులు చాపి పిలుస్తూనే ఉంటాడంట. ఎన్ని సంవత్సరాలు బట్టి పిలుస్తుండో దేవుడు. యెషయా గ్రంథం రానిచ్చి తిని వెదకని వారికి నేను దొరికి తిని, ఇదిగో నేనున్నాను, నా పేరు పెట్టబడిన జనముతో చెప్తున్నాను, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతా చాపుచున్నాను. ఇక్కడ అంటున్నాడు దేవుడు, వాళ్ళు ఎలా ఉన్నామంట, మన సొంత ఆలోచనలు అనుసరించి చెడు మార్గంలో నడుచుకుంటున్నాం, దేవుని వైపు తిరగట్లేదు. అయినా కూడా స్టిల్ దేవుడే అంటున్నాడు, మీకోసం మరలా నేను చేయి చాపాను, ఒక్కసారి వచ్చి నా చేయి పట్టుకుంటారా, ఒకసారి వచ్చి నాతో పాటు కలిసి నడుస్తారా, ఈ సంవత్సరమైనా నూతన మార్గంలోకి వస్తారా. దేవుడు పిలుస్తున్నాడు. లోబడకపోయినా సరే మళ్ళా ఒక అవకాశం ఇస్తున్నాడంట. కాబట్టి మనం దేవుని యొద్దకు మరలాలి. అందుకే పేతురు భక్తుడు మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది, గతించిన కాలమే చాలు అంటాడు కదా. 3వ వచనం 4వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో పోకిరి చేష్టలు వాటన్నిటికీ చాలుగా అయిపోయింది. చదవండి. పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్య జనుల ఇష్టము నెరవేర్చుటకు 2024 చాలు, స్టాప్. చాలా చేసాం, చాలా ఎంజాయ్ చేసాం, వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేయండి, దేవుని యొద్దకు మరలండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. ఇదే చెప్తుంది దేవుని వాక్యం. యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఇలాంటి మాట చూస్తాం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం. తిరుగుబాటు చేయు ఇశ్రాయేలులకు ఈ మాట ప్రకటింపము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా, ఇదివరకు మీరు చేసిన హేయక్రియలన్నీ చాలు, అయిపోయింది, ఇక ఆపేయాలి, దేవుని యొద్దకు మరలాలి. చాలా ఎంజాయ్ చేసేసాం. నాకు అనిపిస్తూ ఉంటుంది, మనం చాలా ఎంజాయ్ చేసేసి అప్పుడు దేవునిలోకి వచ్చాం. అంటే చాలా టైము దేవునికి ఇవ్వాల్సింది మనం చెత్తబుట్లో పడిపోయింది, వేస్ట్ అయిపోయింది. వాటికి గతించిన కాలమే చాలు, ఇక ఆపేయండిరా బాబు అని వాక్యం చెప్తుంది అన్నమాట. కాబట్టి మొదటిగా దేవుని యొద్దకు మరలడం అంటే ఇవన్నీ ఆపేసి ఆయన వైపు తిరగాలి, అప్పుడు మనం బ్రతుకుతాం. అందుకని వాక్యంలో కూడా మరి ఆయన యొద్దకు తిరిగాను, ఆయన యొద్దకు వచ్చాను, ఆయన వద్ద ఏముంటాయంట చూడండి. ఆయన వద్ద కూడా మనకి 130వ కీర్తన 4వ వచనంలో ఆయన యొద్ద మనకి క్షమాపణ దొరుకుతుంది. ఆయన యొద్దకు తిరిగితే మనకి 130వ కీర్తన, అయినను జనులు నీ యొద్ద క్షమాపణ దొరుకును, దేవుని యొద్ద క్షమాపణ దొరుకుతుంది. అన్న బ్రదర్ మీరు చెప్పినట్టు మానేసా, మనసు త్రిప్పుకున్నా బ్రతకడానికి, దేవుని యొద్దకు మరిలా, నాకేంటన్నా అంటే ఆయన యొద్దకు వచ్చేవారు ఆయన ఎంత మాత్రమో త్రోసివేడు, క్షమాపణ దొరికిద్దంట. తర్వాత కింద వచనం 7వ వచనం, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకునము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఆయన యొద్ద కృప దొరికిద్ది, ఆయన యొద్దకు వస్తే, ఆయన యొద్దకు వస్తే సంపూర్ణ విమోచన దొరికిద్ది. 51వ కీర్తనలో ఉంటుంది, స్థిరమైన మనసునిస్తాడు. చాలా చాలా మేళ్ళు ఉన్నాయి. కాబట్టి నా తలంపు ఏంటంటే దేవుని యొద్దకు మరలుదాం. అయిపోయింది ఏదో అయిపోయింది, 24వ సంవత్సరం వదిలిపెట్టండి. ఇక దేవుని యొద్దకు మరలితే, దేవుని యొద్దకు తిరిగితే, మనసు త్రిప్పుకుంటే ఆయన మనల్ని బ్రతికిస్తాడు. ఇది మొదటి తలంపు. రెండో తలంపు చూద్దాం రండి. రెండో తలంపు, మనం మనసు తిప్పుకొని బ్రతకాలి అంటే ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. ఆమోస్ గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం. 4:12. కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల నేను ఇలాగు చేయుదును గనుక, ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. రెండవదిగా మనం మనసు త్రిప్పుకోవడం అంటే ఏంటంటే దేవుని సన్నిధిలో కనబడడానికి రెడీగా ఉండాలంట, సిద్ధపడాలంట. మరి ఇప్పటిదాకా మేము రావట్లేదన్నా అంటే వస్తున్నాం కానీ పని జరగట్లేదు. మనందరం కూడా వస్తున్నాం కానీ
పని జరగట్లేదు. ఎందుకు జరగట్లేదంట? ఆ రకమైన రెడీనెస్ మన దగ్గర లేదు. రామగుండంలో సురేష్ అన్న అని ఒక పాస్టర్ గారు ఉండేటోళ్ళు, చనిపోయారు ఆయన. 2021లోనో 2022లోనో చనిపోయారు. ఆ అన్నయ్య గురించి ఒక సాక్ష్యం విన్నా యూట్యూబ్లో. సాక్ష్యం ఏంటంటే, ఆ అన్నయ్య పెళ్లి చేసుకోలేదు, సేవకు సమర్పించుకున్నారు, సేవ చేస్తారు. అన్నయ్య పేరు సురేష్ అన్న. అయితే అన్నయ్య అంట మందిరం కట్టిన తొలినాళ్ళలో ఏం చేసేవాడంటే, ఇట్లనే తొలినాళ్ళలో ఎంతమంది ఉంటారు? 5 మంది, 10 మంది, 20 మంది ఉంటారు. వేలకు వేలు వచ్చారు కదా. ఆదివారం చర్చ అయిపోగానే వెళ్ళిపోతారు కదా అందరూ. ఇప్పుడు ఇక్కడ ఖాళీ ఉంది కదా, ఇక్కడ ఒక 2-3 గంటలు ప్రార్థన చేసేవాడంట. ఎలాగైనా సరే ఇక్కడికి వచ్చే వారం అక్కడ నింపాలని. మళ్ళీ రాత్రి మళ్ళీ ఇక్కడ కూర్చొని, ఇక్కడ ఖాళీ ఉంటే ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసి నింపేవాడంట. కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసేవాడంట. ఆయనతో పాటు ఒక టీం ఉండేది, ఒక అక్క, వాళ్ళ సంఘస్థులందరూ. అంటే దేవుని సన్నిధిలో కనబడడానికి ఎంత సిద్ధపాటు అనమాట. అనుకోని విధంగా అలాగే ప్రార్థన చేస్తూ ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ అక్కడ 2-3 వచ్చి కూర్చునేటారంట, కొత్త వాళ్ళు. అలా సంఘాన్ని ఆయన విస్తృతపరిచారట, సాక్ష్యం. కానీ మనం చూసినట్లయితే మనం మందిరానికి రాలేం, మోకరించలేం, ఇంట్లో కూడా మోకరించలేం. చాలా మనం దుస్థితిలో ఉండిపోయాం పోయిన సంవత్సరం. వాటన్నిటికీ గతించిన కాలమే, చాలా వదిలిపెడదాం, అయిపోయింది. కాబట్టి రెండవదిగా దేవుని సన్నిధిలో కనబడడానికి మనం సిద్ధపడాలంట. యాక్చువల్గా మనం చూసినట్లయితే చూడండి, ఆది కాండంలోనే ఎలా ఉన్నారంట మనుషులందరూ దేవుని సన్నిధిలో చెడిపోయారు. 6వ అధ్యాయము, ఇది మన దుస్థితి. 6వ అధ్యాయము ఆది కాండం 11వ వచనం 12వ వచనం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు చెరిపేసుకున్నారు. దేవుడు ప్లానింగ్ వేరు, అంతా చెరిపేసుకొని నా సొంత ఇష్టం, నాకు నచ్చినట్టు నేను ఉంటాను, ఇలాంటి తత్వం కలిగి చెడిపోయిందంట దేవుని సన్నిధిలో. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, మీరు దేవుని సన్నిధిలో కనబడడానికి సిద్ధపడి రండి. చూడండి, అబ్రహాంతో కూడా దేవుడు వాగ్దానం చేశాడు, నీవు నా సన్నిధిలో నిందారహితుడివై ఉండు, నిన్ను నిబంధనగాను అనేక జనములకు తండ్రిగా చేస్తాను. 17వ అధ్యాయము ఆదికాండం 1వ వచనం. 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నిందారహితుడివై ఉండుము. చదవండి. నాకును నీకును మధ్య నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా వృద్ధి పొందించదనని. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాముతో చేసిన ప్రామిస్ ఏంటంటే, నా సన్నిధిలో నువ్వు నిందారహితుడివై ఉండు. దేవుని సన్నిధిలో అబ్రహాము నిందారహితుడిగా అంటే ఏంటి? ఒక్క తప్పు కూడా ఎత్తి చూపించలేని వాడిగా ఉండడానికి ప్రయత్నం చేశాడు, నడిచాడు. అలాగే ఆయన అనేక జనములకు తండ్రిగా దేవుడు చేశాడు. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధిలో కనబడడానికి సిద్ధపడాలి. చూడండి, హన్నా కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు కరుణించి బాలుడైన సమూయేలుని ఇచ్చాడు. సమూయేలుని ఎక్కడ వదిలేసిందామా? దేవుని సన్నిధిలో. 1 సమూయేలు గ్రంథంలో ఉంటుంది ఈ మాట. 2వ అధ్యాయం, దేవుని సన్నిధిలో ఎదుగుచున్నను ఉంటుంది. చదవండి 26, 21. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. 26వ వచనం చూడండి. బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును. అంటే దేవుని సన్నిధిలో ఎదిగిన పిల్లలు, దేవుని సన్నిధిలో ఎదిగిన మనం, దేవుని సన్నిధిలో ఎదిగిన కుటుంబాలు ఏ స్థాయిలో ఉంటాయంటే, ఈ సమూయేలు గారి జీవితమే ఉదాహరణ. హన్నా మొక్కుకుంది, మొక్కుబడి తీర్చుకున్న ప్రకారం దేవుడు కుమారుడిని ఇచ్చాడు. మనమంటే ఏమంటాం? ఇవ్వక ఒక కుమారుడిని ఇస్తే దేవా మళ్ళీ ఆ చర్చిలో వదిలిపెట్టాలా? మనం వదిలిపెట్టాం. కొన్ని సంవత్సరాలు అయ్యాక వదిలిపెడతాలే, పెద్దోడయ్యాక నీ పనికి అప్పచెప్తాలే. మన రిక్వైర్మెంట్స్ అయ్యి మన ప్రేమ కొద్దీ అలా అంటాం. కానీ హన్నా అట్లా అనలేదంట. ఇవ్వగానే దేవుని సన్నిధిలో విడిచిపెట్టే. పాలు విడవగానే, పాలు ఎప్పుడు విడుస్తారు? 3 years మేబీ.
పాతకాలం 4 ఇయర్స్ తీసుకోండి పోనీ, 4 ఇయర్స్ పిల్లగాడిని తీసుకెళ్ళి ఎక్కడో యెరూషలేంలో, వాళ్ళు ఉండేది వేరే ఊరు, వీళ్ళు ఉండేది వేరే ఊరు, సేవకుని దగ్గర విడిచిపెట్టేశారంట. మరి విడిచిపెట్టేస్తే దేవుడేమైనా అన్యాయం చేశాడా? కనీసం ఆ పాస్టర్ గారితో కూడా మాట్లాడకముందు ఈ పిల్లగాడితో, సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. ఆయన న్యాయాధిపతిగా చేశాడు. ఇశ్రాయేల్ అందరికీ వన్ ఆఫ్ ద రాజు అన్నట్టే న్యాయాధిపతి అంటే. ఏ న్యాయం కావాలన్నా ఇశ్రాయేల్ అందరూ సమూయేలు దగ్గరికే వచ్చేవాళ్ళు. సమూయేలు తర్వాత రాజు స్టార్ట్ అయ్యాడు, అది వేరే విషయం. కాబట్టి దేవుని సన్నిధిలో గడపడం ద్వారా అనేకమైన మేలు ఉంటాయండి. ఆ మేలు ఏంటంటే చూడండి, దేవుని సన్నిధిలో ఏముంటాయి మీరు చెప్పండి. కీర్తనలో ఉంటుంది కదా, సంపూర్ణ సంతోషం ఉంటుంది. 16వ కీర్తన 11వ వచనం. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు. దేవుని సన్నిధిలో హ్యాపీగా ఉంటాం, సంపూర్ణ సంతోషం ఉంటుంది. అంత మాత్రమే కాకుండా ఇంకో దగ్గర మనం చూస్తాం 96వ కీర్తనలో, ఆయన సన్నిధిలో ఘనత ప్రభావములు ఉంటాయంట. 96వ కీర్తన 96:6 చదవండి. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. ఆయన సన్నిధిలో ప్రసన్నత ఉన్నది, ఆయన సన్నిధిలో తేజోమహిమ ఉంది. కీర్తనలు చాలా చాలా చోట్ల మనం చదువుకొని అలవాటు అయిపోయినాయి ఈ మాటలు, మొన్న అన్న చెప్పినట్టు. అవన్నీ ఉన్నాయని తెలుసు కానీ మనం అందుకే ఇక్కడికి రాము. అందుకే మీరు ఇక్కడికి రావట్లేదు, అవన్నీ ఉన్నాయి, ఎక్కువైపోతున్నాయి, అంతే కదా. కాబట్టి ఆయన సన్నిధిలో కనబడడానికి రెండవదిగా మనం సిద్ధపడాలి. మీరు అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనబడతాడు. ఎవరు? కొర్నేలి గురించి చూసినట్లయితే చూడండి, ఆయన గురించి జనములు సాక్ష్యం ఇస్తూ ఏమంటారంటే ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉంటాడంట ఆయన. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము, దేవుని సన్నిధిలో ఉండటం వల్ల ఇవన్నీ వచ్చినాయి ఆయనకి. 22వ వచనం, 10:22. నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడైన శతాధిపతియగు కొర్నేలి అని ఒక మనుషుడు ఉన్నాడు. చాలు. అంటే ఘనతా ప్రభావం వచ్చాయా లేవా? ఎందుకు వచ్చినాయి అన్న? 2వ వచనం చదవండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. దేవునికి భయపడేవాడు, దేవుని సన్నిధిలో ఉండేవాడు, దేవుని సంఘం పట్ల చాలా ఇష్టమైన వ్యక్తి. ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఘనతా ప్రభావములు, మంచి పేరు అవన్నీ వచ్చేస్తాయి. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధిలో కనబడడానికి సిద్ధపడాలి, దేవుని సన్నిధిలోకి రావడానికి ఇష్టపడాలి. అప్పుడు మనం బ్రతుకుతాం. అంటే మనసు తిప్పుకోవడం అంటే మొదటిదేమో దేవుని యొద్దకు మరలడం, రెండోదేమో దేవుని సన్నిధిలో కనబడడం. దేవుని సన్నిధిలో కనబడడానికి, సంఘంతో ఉండటానికి ఇష్టపడటం. మూడోది చూద్దాం, మూడో తలంపు. యెషయా గ్రంథం 27వ అధ్యాయము 5వ వచనం. యెషయా 27:5. ఇలాగు జరగకున్నట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెను, నాతో సమాధాన పడవలను, వారు నాతో సమాధాన పడవలను. చాలు. 5వది ఏంటంటే మనసు తిప్పుకోవడం అంటే ఏంటి? మూడోది దేవునితో సమాధాన పడడం. మొదటి దేవుని యొద్దకు మరలటం, దేవుని సన్నిధిలో కనబడడానికి సిద్ధపడటం. మూడోది దేవునితో సమాధాన పడడం. మన జీవితాల్లో చాలా గందరగోళానికి కారణం ఏంటంటే సమాధానం లేకపోవటమే. పీస్ లేకపోతే ఏమైంది? కంటిన్యూ నిద్ర కూడా పట్టదు, టెన్షన్ వచ్చేసిద్ది, జ్వరం వస్తుంది, తలనొప్పి వస్తుంది. ఎందుకంటే నాకు సమాధానం లేదు. చాలా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి, నాకు సమాధానం లేదనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటి? మన హృదయంలో దేవుని వాక్యం లేకపోవడం, మన హృదయంలో దేవుడు లేకపోవడం. యేసు ప్రభు పుట్టినప్పుడు ఏం పేరు పెట్టారు? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో సమాధానకర్త. అందులో ఆ పేర్లలో బలవంతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తలతో పాటు సమాధానకర్త అని పేరు పెట్టారు. అంటే మనం అన్నీ వింటాం కానీ, ఇందాక చదువుకున్నాం కదా, వినువారిగా ఉంటాం కానీ గ్రహించమంట. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది చూడండి. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలోనే 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును
వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనట్లేదు. దేవుడు సమాధానకర్త చాలాసార్లు విన్నాం కదా, మరి నాకు సమాధానం ఎందుకు ఉండట్లేదు? నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, నేను దాన్ని తీసుకోలేదు. చికెన్ తినండి ప్రోటీన్ వస్తుంది, కానీ నేను తినలా. రోజుకు 3 ఎగ్స్ తినండి ప్రోటీన్ వస్తుంది, కానీ నేను తినలా. తర్వాత హాస్పిటల్కి వెళ్ళా, డాక్టర్ గారిని అడిగా, డాక్టర్ గారు నాకు చాలా నీరసంగా ఉంటుందండి, ప్రోటీన్ తినమని చెప్పాక అమ్మ తిన్నావా అంటే చూశానండి కానీ తినలేదండి. అంటే ఏమని డాక్టర్, నువ్వు అసలు టీచర్వేనా, నీకు బుద్ధి ఉందా అని తిడుతున్నాను. ఎందుకు? అసలు నువ్వు తినాలి కదా అయ్యా, చికెన్ తినమని చెప్పా అంటే మా ఆవిడ ఉండిందండి కానీ చూస్తూ ఉన్నానండి, గుడ్లు కూడా అక్కడ పెట్టింది కానీ చూస్తూ ఉన్నానండి. లోపలికి వెళ్ళట్లేదు అనమాట. అంటే వినువారుగా ఉంటున్నాం కానీ గ్రహింపులోకి రావట్లేదు, డైజెస్ట్ అవ్వట్లేదు. వాక్యం మనకి డైజెస్ట్ అవ్వట్లేదు, సో ఎనర్జీ రావట్లేదు. అంతే సింపుల్. ఇక్కడ కూడా వాక్యం అదే చెప్తుంది, గైకొని వారు మాత్రమే ధన్యులు. సమాధానం కర్త అయిన దేవుడితో మనం ఏం చేయాలంట? సమాధాన పడాలి. అందుకని యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు కదా, మీ పాపములు ఎంత ఎర్రవైనను నా దగ్గరకు వస్తే మనం సమాధాన పడదాం. 18వ వచనం, ఎర్రనివైనను 18వ వచనం, యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి మీరు సమ్మతించిన మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిందురు. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఇలాగు. దేవుడు అన్నీ ఉంటాడండి, అన్నీ చెప్తాడు. చాలా మందిరాల్లో ఏం చెప్తున్నారంటే ఈ 20 వచనం చెప్పట్లా. 20 వచనం చెప్పకుండా భూమి యొక్క మంచి పదార్థాలు తింటారు అదొకటే చెప్తున్నారు. 19వ వచనం చెప్తే మరి 20 వచనం ఎవరికి? యేసు ప్రభు 19, 20 అన్ని వచనాలు రాసింది మనకేగా. చాలా మందిరాలు ఏం చెప్తున్నారు? ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, భూమి యొక్క మంచి పదార్థాలు మీరు తింటారు, గోధుమలు మంచి శ్రేష్టమైన గోధుమలతో పోషిస్తాడు, ఆయన స్వస్థపరుచు దేవుడు, యెహోవాయే మీకు సమాధానకర్త, అన్నీ చెప్తారు. కానీ మీరేం చేయాలి చెప్పరు. మనం ఏం చేయాలి? ఆయనతో సమాధాన పడాలంట. రండి మన వివాదం తీర్చుకుందాం. దేవునితో నాకేం గొడవ, నేను మంచిగా ఉన్నా అని మనం అనుకోవచ్చు. అందుకని ఇందాక చదువుకున్న భాగంలో యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం ఏముంది? మీ అక్రమ క్రియలన్నీ విడిచి నూతన బుద్ధి నూతన స్వభావం తెచ్చుకోండి. నేనేం చేయలేదన్నా అంటే కుదరదు. మీరు ప్రార్థన చేయండి, మనం చేసినవన్నీ దేవుడు అలా మొత్తం స్క్రీన్ వేసి చూపిస్తుంది, పెద్ద స్క్రీన్ వేసి. వద్దు ప్రభు ఆపే ఇక చాలే ఆపే అంటాం మనం. 2024లో నేను చేసినవన్నీ నాకు చూపించి ప్రభు అంటే అది అయిపోదు సినిమా. ఆపే ప్రభు, వద్దులే ఇక ఆపేసే అంటాం. అన్నీ ఉంటాయి మన దగ్గర. కాబట్టి మనం చూసినట్లయితే దేవునితో మనం సమాధాన పడాలి, వివాదం తీర్చుకోవాలి. ఎంత ఎర్రనమైనా సరే, అంటే మనం ఎంత కఠినంగా ఉన్నా సరే దేవుడు ఏమంటాడు? మళ్ళా తన యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమో త్రోసివేయడంట, చేర్చుకునే దేవుడు అంట. అందుకని అలా ఉంటే అంట మనకి మంచి పదార్థములు ఇస్తాడు. ఒకవేళ సమ్మతింపక, ఇది కూడా మనం చదవాలి, సమ్మతించక నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా, మనసు తిప్పుకోను, నా హృదయం మార్చుకోను, నూతన సంవత్సరంలో ఇలాగే ఉంటా, 24 లాగే ఉంటా, నా ఇష్టం అన్నా అంటే దేవుడు ఏమంటున్నాడు? మీరు ఖడ్గము పాలగుదురు. అంటే ఖడ్గం వచ్చి నరికేసిద్దని కాదు, అవే శ్రమలు, అవే ఇరుకులు, అవే ఇబ్బందుల్లో మనం కంటిన్యూ అయిపోతాం. కాబట్టి దేవునితో మనం సమాధాన పడదాం. అందుకని రోమపత్రికలో పౌలు భక్తుడు ఇట్లా అంటాడు చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, రోమిలికి రాసిన పత్రిక 5:10, మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత, తర్వాత కూడా చదవండి, అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము, ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. చాలా క్లియర్గా రాస్తున్నాడు. మనం ఇంతకుముందు శత్రువులం, దేవునికి మనకి సంబంధం లేదు, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవించాను, నా కన్నులు కానీ నా శరీరం, నా కాళ్ళు చేతులు నా ఇష్టం వచ్చినట్టు తిరిగినాయి, నా కన్నులు ఇష్టానుసారంగా ప్రవర్తించినాయి. ప్రసంగి అంటాడు కదా 1వ అధ్యాయం, నా కన్నులు ఆశించింది చూడకుండా నేను ఆపలేదు, అడ్డుపెట్టలేదు, నా ఇష్టానుసారంగా చూశాను అంటాడు. కానీ ఫైనల్గా నేను ఏం చెప్తాడు కంక్లూజను? అది కూడా వ్యర్థమే, అదంతా వేస్ట్ అయ్యా అంటాడు.
ప్రసంగి మొదటి అధ్యాయంలోనే ఉంటుంది కదా. సారీ 2:10 అవసరం లేదండి. కాబట్టి నా తలంపు ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే మన శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా యేసుప్రభు చనిపోయింది ఎందుకంటే మనం సమాధానపరచడానికే. యేసుప్రభు చనిపోయారని తెలుసు, రక్తం కార్చారని తెలుసు, ముళ్ళ కిరీటాన్ని పెట్టుకున్నారని తెలుసు. కానీ స్టిల్ మనం ఇంకా దేవునితో సమాధాన పడట్లేదు, దేవుని దగ్గరికి రావట్లేదు. మనస్ఫూర్తిగా దేవుని మనసు మన మనసు కలిసిపోవట్ల. యోనాతాను దావీదు గురించి అన్నయ్య చెప్పారు కదా పోయిన వారం. యోనాతాను మనసు దావీదు మనసు కలిసిపోయిందంట. అంటే ఏమైంది? ఆయన మనసులో ఏమనుకుంటే ఈయనకు తెలిసిపోద్ది, ఈయన మనసులో ఏమనుకుంటే ఆయనకు తెలిసిపోద్ది. నిన్న గ్రూప్లో ఒక వీడియో పెట్టా, చూసారా మీరు? అది ఏ టెక్నాలజీతో అది ఉంది. రాబో కాలంలో ఏం జరిగిద్దంటే మన మనసులో ఏముందో, మన బుర్రలో ఏం ఆలోచిస్తున్నామో వాడు ఎక్కడో అమెరికాలో ఉండి కూడా ఇక్కడ మనకి చెప్తారంట. ఆల్రెడీ టెక్నాలజీ తయారైందంట, ఇంప్రూవ్ అయిందంట. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా ఇక్కడ, నేను ఏం వాక్యం చెప్తున్నానో కూడా అక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తారంట వాళ్ళు. ఏముండదు, నా బుర్రలోని కణాలన్నీ సెన్సెస్ అన్నీ అక్కడ శాటిలైట్ ద్వారా వాళ్ళకి వెళ్ళిపోతాయంట. అలాంటి ఏ టెక్నాలజీ కనుక్కున్నారంట. అది అమెరికాలో నడుస్తుందంట, స్టిల్ నడుస్తుంది. దాదాపు అమెరికాలో 35 కోట్ల మంది ఉంటే సగం మందిని అటాచ్ చేసేసారంట వాళ్ళ బుర్రలో. అంటే ఏంటి? మీరు కానీ ఏమైనా ఆలోచించారనుకోండి, మా ఆయన ఎట్లా కొట్టాలి, మా ఆవిడని ఎట్లా చంపాలి అని నేను ఆలోచించాను, వాళ్ళకి తెలిసిపోద్ది పోలీసులకి. అరే అరే నువ్వు చంపుదాం అనుకుంటున్నావు, తొందర కానిస్టేబుల్ మా ఇంటికి వస్తారనమాట వెంటనే. సో రాబో కాలాల అంతా ఉంటాయన్నమాట. కాబట్టి ఇక్కడ మనం దాంతో భయం లేదు. కానీ మన మనసు ఎవరితో కలిసిపోవాలి? దేవునితో సమాధాన పడాలి, దేవునితో కలిసిపోవాలని వాక్యం చెప్తుంది. అందుకని మనం దేవునితో సమాధాన పరచబడి ఇప్పుడు ఆయన ద్వారానే మనం సమాధానము పొంది ఉన్నాం. యేసు ప్రభు ద్వారా మనకు సమాధానం వచ్చింది. ఇంక దేని ద్వారా కూడా పీస్నెస్ అనేది రాదు. అందుకని కొరింథీయులకు పత్రికలో చూడండి, మొదటి అధ్యాయంలో అసలు మనం పిలువబడేదే దేని కొరకు? 1 కొరింథీ 7వ అధ్యాయము 15వ వచనం. అట్టి సందర్భంలో సహోదరునికైనాను సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. అసలు పిలిచింది ఎందుకంటే మీరు ఇంతకుముందు వేరే భక్తిలో ఉన్నారా పిల్లగాళ్ళు, మీరందరూ హాయిగా నెమ్మదిగా సమాధానంగా ఉండటానికే పిలుస్తున్నా అని చెప్పాడు. కానీ మనం ఇక్కడికి వచ్చాక కూడా అదే గందరగోళం, అదే కొట్లాట్లు, మనసులో నెమ్మది లేక శాంతి లేక ఉన్నామనుకోండి, మనం దేవునితో సమాధాన పడనట్లే. ఎందుకు? క్రీస్తు యేసు కలిగిన మనసు మనకు లేదు కాబట్టి, యేసు క్రీస్తు మనసులు ఆయన మనలో లేరు కాబట్టి, పరిశుద్ధాత్మ నడిపింపు మనలో లేదు కాబట్టి, వాక్య ధ్యానం మనలో లేదు కాబట్టి చాలా డ్రాబ్యాక్స్ వస్తాయి. ఇవన్నీ మనం ఈ నూతన సంవత్సరంలో సరి చేసుకుంటే దేవుడు ఈ సమాధానాన్ని మనకిస్తాడు. కాబట్టి మూడవదిగా మనం మనసు త్రిప్పుకోవడం అంటే దేవునితో సమాధాన పడటమే మనసు త్రిప్పుకోవడం. అందుకనే ఫిలిప్పీ పత్రికలో చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయనతో మనం ఉంటే మన హృదయ తలంపులకు కావలి ఉంటా అంటాడు కదా. 4వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావాలి ఉండు. యేసు ప్రభు మనలో ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఏ టెక్నాలజీ వాడెవడో కంప్యూటరోడు మన బుర్రని కంట్రోల్ చేస్తాడు, ఆడు కంట్రోల్ చేయలేడు. ఇక ఎవరు చేస్తారు? ఇప్పుడు దేవుడు కంట్రోల్ చేస్తారు మనల్ని. దేవుడు కంట్రోల్ చేసి ఇటెళ్ళు అటెళ్ళొద్దు. మన అపోస్తల కార్యాల్లో ఉంటుంది కదా 16వ అధ్యాయంలో, పౌలును శీలాట వెళ్ళొద్దు, మీరు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి మీరు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి దేవుడు ఆపేస్తాడు. ఆయన ఆత్మ మనల్ని ఆపడం ద్వారా మేము అక్కడికి వెళ్ళలేదు అంటాడు కదా. అంటే ఏంటి? దేవుని ఆత్మ మనల్ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఒక దగ్గర చూస్తాం మనం, అది చాప్టర్ 16 16వ అధ్యాయమే, యేసు యొక్క ఆత్మని 6వ వచనం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పృగియా గలతియా ప్రదేశం ద్వారా వెళ్ళిరి, ముసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి. కానీ యేసు యొక్క ఆత్మ వారిని
వెళ్ళనీయలేదు. యేసు యొక్క ఆత్మ అంటే ప్రభు యొక్క ఆత్మలో ఉంటే అసలు ఎటు వెళ్ళాలో ఎటు వెళ్ళొద్దో అన్నీ చెప్తారనమాట. కాబట్టి ఈ జరగాలంటే మనం ఏం చేయాలి? దేవునితో వివాదం తీర్చుకోవాలి, దేవునితో గొడవలు సరి చేసుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో ఆ తీర్మానంలోకి మనం వద్దాం. నాతో దేవుడికి ఏం గొడవలు లేవన్నా అనొద్దు. మీరు ప్రార్థన చేయండి, గొడవలన్నీ ఏంటో అని చూపిస్తాడు క్లియర్గా. ఖచ్చితంగా ఏంటి, మనం అక్రమంగా నడుచుకున్నాము, క్రమ పద్ధతి మనలో లేదు అంటే దేవునితో వివాదం ఉన్నట్లే. మనకి ఆజ్ఞ అతిక్రమించామా దేవునితో, అక్కడ ఆ అంశంలో మనకి డిస్ప్యూట్ వచ్చినట్టే. అక్కడ సమాధాన పడాలి, అప్పుడు మనం బ్రతుకుతాం. చివరిదిగా తలము చూసుకొని మనం ముగించుకుందాం. చివరిది మనసు త్రిప్పుకోవడం అంటే ఏంటి, మనసు త్రిప్పుకొని ఎలా బతకాలి? మొదటిదేమో దేవుని యొద్దకి మరలడం, రెండవది దేవుని సన్నిధిలో కనబడడం, మూడవది దేవునితో సమాధాన పడడం, నాలుగవది కొరింథీ పత్రిక తెలిసిందే మనకిది 15వ అధ్యాయం, మొదటి కొరింథీ 15వ అధ్యాయము 58వ వచనం. దేవుని యొక్క కార్యాభివృద్ధి అందు స్థిరంగా ఉండటం. చదవండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులై. నాలుగవదిగా మనసు త్రిప్పుకోవడం అంటే ఏంటి, మనసు త్రిప్పుకొని ఎట్లా బతకాలి, నూతన స్వభావాన్ని ఎలా ధరించుకోవాలి, నూతన హృదయం నాకు ఎలా వచ్చింది అంటే, నాలుగవదిగా దేవుని యొక్క కార్యాభివృద్ధి యందు సింపుల్ ఆసక్తి కలిగి ఉండటం. అనేక సార్లు మనం చూస్తూనే ఉన్నాం కదా ఈ మాట, చాలాసార్లు మనం చూసాము, విన్నాము. మరి దేవుని యొక్క కార్యాలంటే ఏంటి? మోస్ట్లీ మనం చెప్పేయచ్చు, సంఘంలో చేసే ప్రతి పని కూడా దేవుని యొక్క కార్యాభివృద్ధి కదా. ప్రార్థన చేయటం, వాక్యాన్ని చదవటం, వాక్యాన్ని బోధించటం, సువార్త ప్రకటించటం కదా, పేదలకు సహాయం చేయటం, మంచి కార్యాలయందు ఆసక్తి కలిగి ఉండండి అంటాడు పేతురు. మంచి కార్యాల్లో మీరు ఆసక్తి కలిగి ఉంటే మీకు విరోధి ఎవడు ఉండడు అని చెప్తాడు. కాబట్టి ప్రభు యొక్క కార్యాభివృద్ధి ఎందు మనం ఉండాలంట. ఇలా ఎవరుంటారు అంటే చూసినట్లయితే చూడండి, మనం వాక్య ధ్యాన విషయంలో మనం అపోస్తల కార్యాలు చూస్తాం. బెరయా సంఘం ఉందంట చూడండి. బెరయా సంఘం అపోస్తల కార్యాల్లో 17వ అధ్యాయంలో వారు తరచి వెతికి చూస్తున్నారంట. 17-11 చదవండి అక్క. వీరు తెస్సలోనికలోని ఉన్న వారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగూ ప్రతి దినము లేఖనములు పరిశోధించుచు వచ్చేది. ఎవ్రీడే వాళ్ళు చెక్ చేస్తున్నారంట. మరి ఎవ్రీడే ఎప్పుడైనా మీరు కానీ నేను కానీ మనం ఎప్పుడైనా చెక్ చేసామా? రవిరాజ్ అన్న చెప్తుండలే కానీ ఇవన్నీ కరెక్టా కాదా, ఉన్నాయా లేవా? సాగర్ అన్న చెప్తుండు, శ్రీనన్న చెప్తుండు, గిరిప్రసాద్ అన్న, నరసింహరావు అన్న, రాజేష్ అన్న, యేసుదాస్ అన్న, అందరు వాక్యం చెప్తున్నారు. అసలు ఇందులో ఉన్నాయా లేవా, దీనికి మ్యాచ్ అయితేనే లేవా? ఎప్పుడైనా చెక్ చేసాం? మనం చెక్ చేయాలి. చెక్ చేయటం ద్వారా మనకి సర్వసత్యంలోకి మనం నడిపించబడతాం. కాబట్టి ప్రభు యొక్క కార్యాలు ఏంటంటే వాక్యాన్ని ధ్యానం చేయటం అంత మాత్రమే కాదు, కానీ వాక్యాన్ని మనం ఉచితంగా ప్రకటించడం కూడా. చూడండి, పౌలు భక్తుడు అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో ఏమంటాడు? నేను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అంటారు కదా. 16వ వచనం, నేను సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపపోయిన ఎడల. అంటే సువార్త విషయంలో ఆసక్తి కలిగి ఉండండి, వాక్యం చదివే విషయంలో ఆసక్తి కలిగి ఉండండి, ప్రార్థన విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. రోమపత్రిక 12వ అధ్యాయంలో ఉంటుంది. మొన్న కూడా అన్నయ్య చెప్పాడు. ఈ వాక్యాలని మనకు తెలుసులే, కానీ ప్రార్థన విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ చూడండి, 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో ఇచ్చే విషయంలో కూడా మనం ఆసక్తిగా ఉండాలంట. 9వ అధ్యాయం 7వ వచనం, సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకునే ప్రకారం ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాన్ని ప్రేమించును. తర్వాత 9వ వచనం చూడండి, ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము
వెదజల్లేశాడంట. వెదజల్లటం వేరు, ఇవ్వటం వేరండి. యేసు ప్రభు రక్తాన్ని ఏం చేశాడంట? వెదజల్లాడంట. దట్స్ మీన్స్ ఏంటంటే ఆయన చనిపోయే నాటికి ఒక్క రక్తపు బొట్టు కూడా ఒంట్లో లేదంట, మొత్తం ఎండిపోయిందనమాట. ఇంకా బాడీని పిండినా అంటే ఇది దేవుడు ఏం చేశాడు? యేసు ప్రభు రక్తాన్ని మొత్తాన్ని ఇచ్చి ఏమైనా సంపాదించుకోండు? మనల్ని సంపాదించుకోండు. అంటే దేవుడికి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎక్కడైనా ఒకటే థీమ్ ఉంటుంది. దేవుడికి ఇచ్చే విషయంలో నీ సమయం కానీ, నీ ధనము కానీ, నీ ప్రార్థన సమయం ఏదైనా సరే 100% ఇచ్చేసామనుకోండి, నీకు వేరే దగ్గర నుంచి వస్తుంది. అది కంపల్సరీ మేము ఎరుగుదాం, ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మనం ఇచ్చే విషయంలో కూడా ప్రభు కార్యాభివృద్ధి అందు మనం ఆసక్తి కలిగి ఉండాలి. చూడండి, అందుకనే నెహెమ్యా ఆ గోడలు కట్టేటప్పుడు ఈ మాట అంటాడు. చూడండి, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయంలో ఉంటుంది ఒక మాట. మనం పని పూనుకుందాం రండి. 17వ వచనం. అయితే వారితో ఇట్లందును, మనకు కలిగిన శ్రమ యెరూషలేము ఎట్లా పాడైపోయేనో, దాని గుమ్మముల చేత ఎట్లా కాల్చబడినో మీరు చూసి ఉన్నారు. నింద రాకుండా ప్రాకారమును మరలా కట్టుదుము రండి. నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నిటిని గూర్చియు. అందుకు వారు, మనము బలము తెచ్చుకొనిరి. దట్స్ మీన్స్ ఇక్కడ ఏంటంటే పాడైపోయిన యెరూషలేము ఎట్లా పాడైపోయింది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మన ఉన్న పరిస్థితుల్లో సమాజంలో క్రైస్తవ సంఘం ఎట్లా పాడైపోయిందో మనకు తెలుసు. దుర్బోధలు ఏంటో మనకు తెలుసు. చాలామంది వెంకటగిరిలోనే మేము గడిచిన సంవత్సరం వెళ్ళినప్పుడు ఒక అమ్మ చెప్పారు, రవిరాజు అన్న నేను షాక్ అయినా. అక్కడ ఉండేటువంటి సతీష్ కుమార్ గారు అనే హైదరాబాద్లో ఉండే సేవకుడు ఇక్కడికి రావడం ఆయన తెలుసుగా మనకి. 30,000 ఇచ్చిందంటామా. మా గింగిరాలు తిరిగినాయి. 30,000 అట్లా ఇచ్చామంటే ఇచ్చాము అయ్య గారు, ఆయన అడిగాడు, వాళ్ళ ఇంటికి వచ్చి తీసుకుపోయారంట. ఎంత మోసం చేస్తున్నారు. అలాంటి వారి బారి నుంచి చాలామంది దేవుని ప్రజలను మనం కాపాడాలి. దానికోసం పని పూనుకోవాలి. ఇక్కడైతే గోడలు కట్టబడుతున్నాయి, రైట్, అది వేరు. మనం దేనికోసం పూనుకోవాలంటే అలాంటి వారందరినీ ఆ చెరలో నుంచి, లోకంలోంచి విడిపించడానికి మనం పూనుకోవాలి, మనస్సు కలిగి ఉండాలి. అందుకనే చూడండి 4వ అధ్యాయము ఇదే నెహెమ్యా 6వ వచనంలో 4:6లో, అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను గనుక పని సాగుతుంది. మనం కూడా దేవుని కార్యాభివృద్ధి యందు మనస్సు కలిగి ఉండాలి అనేదే నా తలంపు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మనస్సు త్రిప్పుకొని బ్రతకాలి అని వాక్యం చెప్పింది. ఇక్కడ హెజ్కేలు గ్రంథం చూడండి 18వ అధ్యాయం 32వ వచనమా, మనం ముగించుకుందాం. చివరి వచనం చదవండి. ఆ మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడును కావున మీరు మనసు త్రిప్పుకొనడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. మనసు తిప్పుకోవడం అంటే ఏంటి? నెంబర్ 1 ఏంటంటే దేవుని యొద్దకు మరలడమే మనసు తిప్పుకోవటం. నెంబర్ 2 దేవుని సన్నిధిలో కనబడాలి ఎప్పుడు కూడా, అదే మనసు తిప్పుకోవడం. నెంబర్ 3 దేవునితో సమాధాన పడాలి. నెంబర్ 4 దేవుని యొక్క కార్యాల్లో, ప్రభు యొక్క కార్యాభివృద్ధి అందు చాలా ఆసక్తి కలిగి జీవించినప్పుడు మనం బ్రతుకుతాం, దేవుడు మనల్ని బ్రతికిస్తాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయం అందు మనం ఈ తీర్మానాలకు వద్దాం. అందుకే అంటాడు కదా 30వ వచనంలో, మీరు గనక అక్రమ క్రియను విడిచిపెడితే నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకోండి. వాటన్నిటిని విడిచేసి నూతన సంవత్సరం నూతన బుద్ధి నూతన హృదయం తెచ్చుకోవాలట. హబక్కుకు మనం 3:2 చదువుకున్నాం. సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యము నూతన పరచబడుతుంది. ఎక్కడ పరచబడుతుంది? 21 నుంచి అలాగే చూసుకుంటా పోతే నూతన పరచబడ్డదా? ట్రాన్స్ఫార్మేషన్కి వచ్చామా? రోమాపత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనంలో ఏమంటాడు చూడండి, మీ మనస్సు మారి రూపాంతరం పొందినట్లు కదా. రోమాపత్రిక 12వ అధ్యాయం, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి
మీ మనస్సు మారి ట్రాన్స్ఫార్మేషన్, రూపాంతరం పొందాలి. ఎప్పుడు అలాగే ఉండిపోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ గొంగళ పురుగులాగే ఉండిపోయింది అనుకోండి, అసలు మనం దాన్ని చూస్తామా? మీరు వాల్పేపర్లు సీతాకోకచిలుక ఫోటో పెట్టుకుంటారా, గొంగళ పురుగు పెట్టుకుంటాం మనం? సింపుల్గా చెప్పాలంటే సీతాకోకచిలుక ఫోటోలే వాల్పేపర్ కింద పెట్టుకుంటాం. నీట్గా ఉంటాయి, చాలా డిఫరెంట్ ఉంటాయి. అదే గొంగళ పురుగు ఫోటో ఎవరైనా పెట్టుకుంటారా అండి? పెట్టుకొని చండాలంగా ఉంటాయి. సేమ్ మనకి ఇదే అనమాట. మనస్సు మారి ఈ నూతన సంవత్సరంలో మనం ట్రాన్స్ఫర్మేషన్ చెందకపోతే గొంగళ పురుగులాగే ఉన్నాం అనుకోండి, దేవుడు గొంగళ పురుగులని తీసుకెళ్ళి ఎక్కడేస్తాడు? అగ్నిలో పారవేస్తాడు. గొంగళ పురుగు మారలేదు, చాలా సంవత్సరాలు దేవుడు అవకాశం ఇచ్చాడు. అరే 22లో గొంగళ పురుగుగానే ఉన్నావు, 23లో గొంగళ పురుగే, 24లో కూడా గొంగళ పురుగే, ఇక నా వల్ల కాదురా అంటాడు దేవుడు. కాబట్టి అలా మనం ఉండకూడదు. దేవుడు ఏమంటున్నాడు? మీరు మనసు త్రిప్పుకోండి, అప్పుడు బ్రతుకుతారు. మీరు చనిపోవడం కానీ, మీరు మరణం పొందటం కానీ ఆయనకి ఇష్టం లేదంట, ఆయన సంతోషించడంట. కానీ మన స్వభావం ఎలా ఉంటుంది? మనం సంతోషిస్తాం. మన శత్రువు కానీ ఎప్పుడైనా కనబడి వాడికి కానీ ఆపద వస్తే, రైట్ దేవుడు ఉన్నాడు, మనం ఏమంటాం? దేవా నువ్వు ఉన్నావు, అప్పుడు నన్ను ఎంత బాధ పెట్టాడు, వాడికి తగిన శాస్తి అయిందని మనం అంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? అలాంటి వాడిని కూడా దేవుడికి క్షమిస్తాడట. అలాంటి మనసు మనం కలిగి ఉండాలంట. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయం అందు మనం మనసు మార్చుకుందాం, నూతన హృదయాన్ని పొందుదాం. ఆయన శరీర రక్తంలో పాలిభాగస్తులై నూతన స్వభావాన్ని ధరించుకొని నూతన తీర్మానం తీసుకుందాం. ప్రభువా నా మనసు మార్చు, నేను తిరుగుతా, నేను బ్రతకాలనుకుంటున్నా, నేను ఈ వైపు తిరుగుతా, నీ సన్నిధిలో కనబడతా, నీతో సమాధాన పడతా, ప్రభు కార్యాల్లో నా చేయగలిగినంత. అంతా అందరూ చేయలేరండి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు నేను ఒక్కడనే చేస్తానా? మన పరిధి ఎంతవరకు అంతవరకు పర్ఫెక్ట్గా 100% చేసుకొని దేవుడికి అప్పచెప్పడమే. కాబట్టి అలా ఉందాము. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. సమయంలో ప్రార్థన చేసుకుందాం.